మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ప్రెస్ సమావేశం మన కంబోడియా రిలేటెడ్ ఆపరేషన్ ఏదైతే ఇక్కడ నుంచి వైజాగ్ సిటీ పోలీస్ తరఫున లాంచ్ చేసినామో దానికి సంబంధించి లేటెస్ట్ వివరాలు మీ అందరికీ అందజేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో మనం స్టార్టింగ్లో ఐడెంటిఫై చేసిన 158 మందిని ఏదైతే ఐడెంటిఫై చేసినామో దాంట్లో ఇప్పుడు దాకా మా టీం ఏదైతే ఇక్కడ కాన్స్టిట్యూట్ చేసినామో మన డీసీపీ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప అండ్ భవానీ ప్రసాద్ ఇప్పుడు దాకా వచ్చిన టోటల్ ఎఫర్ట్స్ మీద 68 పీపుల్ 68 మంది మన రిటర్న్ వచ్చేసారు. తర్వాత ఇంకా 90 పీపుల్ ఆర్ స్టిల్ దేర్ ఇన్ కంబోడియా. ఇదంతా కూడా అక్కడ ఉన్న ఎంబసీ సహకారంతో, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అక్కడ ఉన్న అంబాసిడర్ వీళ్ళందరూ కూడా బాగా సహకరించారు. దానివల్ల అయింది. ఈరోజు మన సమక్షంలో అక్కడి నుంచి లేటెస్ట్గా వచ్చిన 4 ఉన్నారు. దాంట్లో ఒక మహిళ కూడా మన సమక్షంలో ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు. వాళ్ళు అక్కడ అనుభవించిన విషయాలన్నీ కూడా చెప్తారు. తర్వాత ఎందుకు మనం వెళ్ళకూడదు, ఎట్లా అక్కడ ట్రాప్లో పడిపోతున్నామని చెప్పేసి ఆ వివరాలన్నీ కూడా మీకు చెప్తారు. ఇప్పుడు దాకా వచ్చిన 68 మందిలో 25 ఫెలోస్ ఆర్ ఫ్రమ్ 25 మంది మన వైజాగ్ చెందిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా క్షేమంగా రిటర్న్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా మా అనాలిసిస్లో, మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు దాకా 21 మంది ఏజెంట్లు ఉన్నారండి. ఇతర స్టేట్స్లో, డిఫరెంట్ స్టేట్స్ అన్ని కూడా కలుపుకొని చూస్తే 21 మంది ఏజెంట్స్ ఉన్నారు. దాంట్లో 11 ఏజెంట్స్ మనం ఇప్పుడు దాకా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక లేడీ కూడా ఉంది, మహిళ కూడా ఉంది. సో ఈ విధంగా చూస్తే 12 మంది ఏజెంట్స్ని మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత 21 మంది ఇంకా వేరే స్టేట్స్లో కూడా ఈ విధంగా ఇల్లీగల్ ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో కన్సర్న్ స్టేట్స్తో కలిసి ఆపరేషన్ లాంచ్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. ఈ మొత్తం స్కామ్లో సిమ్ సప్లయర్స్, మన సిమ్ కార్డ్, ఎందుకంటే మన వాట్సాప్ నుంచి మళ్ళీ టెలిగ్రామ్కు మారుతున్నప్పుడు ఈ మన 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 ఇండియన్ సిమ్స్ వాడితే అక్కడ ఎవరిని అయితే ప్రలోభం పెట్టి మనం వీళ్ళు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నమ్మి వచ్చేస్తారని చెప్పి వీళ్ళు ఇక్కడ నుంచి చాలామంది మన ఇండియన్ సిమ్స్ని కూడా అక్కడ సప్లై చేస్తున్నారు. ఈ సిమ్ సప్లయర్స్ అది ఒక పెద్ద ర్యాకెట్. దీంట్లో భాగంగానే ఆ సిమ్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర నుంచి ఇప్పుడు 3 ఐడెంటిఫై చేసినాము. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సప్లయర్స్ కూడా ఉన్నారు. మన దగ్గర బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసేసి ఫర్మ్ పేరు మీద, కంపెనీస్ పేరు మీద, ఫర్మ్ పేరు మీద కరెంట్ అకౌంట్స్ ఏదైతే క్రియేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్ దాంట్లో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ కొంతమంది దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు వాట్సాప్లో, తర్వాత మన కంట్రోల్ రూమ్ ఏదైతే వైజాగ్ సిటీ పోలీస్లో సెటప్ చేసినామో వాట్సాప్ నంబర్స్ అన్ని మన ఇచ్చినాము కంట్రోల్ రూమ్కు. దాంట్లో చాలా మంది కాల్ చేసేసి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ అంతా కూడా అక్కడ పనిచేస్తున్న ఈ స్కామ్ కంపెనీస్ ఏదైతే ఉందో వాళ్ళు స్నాచ్ చేసేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకున్నారని తెలిసింది. అండ్ వాళ్ళందరూ కూడా మాకు మెసేజ్లు పంపిస్తున్నారు. అటువంటి సందర్భంలో వాళ్ళు వెళ్ళి మన ఎంబసీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఒక ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారండి. సో దే షుడ్ ఆల్ ఫీల్ ఫ్రీ టు గో అండ్ కాంటాక్ట్ ది ఎంబసీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఈ విధంగా పాస్పోర్ట్ ఇస్తారండి. ఉందా? ఆ పాస్పోర్ట్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎమర్జెన్సీ పాస్పోర్ట్. దానికి కొంత వాళ్ళు ఖర్చు చేయాలి. సో దిస్ ఈస్ ది ఎమర్జెన్సీ పాస్పోర్ట్ విచ్ ఈస్ ఇష్యూడ్ బై ది ఇండియన్ ఎంబసీ దేర్. సో ఇండియన్ ఎంబసీని సంప్రదిస్తే వాళ్ళు ఈ ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారు. దీనికి కావాల్సిన డబ్బు అంతా కూడా కట్టేస్తే ఇది ఒక విషయం. డబ్బు, బికాజ్ వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఉండకపోవచ్చు. దానికి వాళ్ళ పేరెంట్స్, తర్వాత ఇతర ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్ సమ్ అదర్ NGOs others can come forward and support this part because they are helpless without money there. ఎందుకంటే ఈ పాస్పోర్ట్ అంతా కూడా చేయాలంటే కంబోడియన్ గవర్నమెంట్కి కొంత కట్టాలా. అదేవిధంగా మన దగ్గర కూడా పాస్పోర్ట్, మన ఎంబసీలో కూడా డబ్బు కట్టేసి ఈ పాస్పోర్ట్ ఇష్యూ చేసుకుంటే వెంటనే రిటర్న్ రావచ్చు. సో దిస్ ఇస్ ది ఎమర్జెన్సీ పాస్పోర్ట్ అండి. సో ఈ మెసేజ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అందజేస్తే మీడియా ప్రెస్ ద్వారా
డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. దీన్ని విని వాళ్ళందరూ కూడా ఎంబసీ స్టాఫ్ని అక్కడ మన కంబోడియన్ ఎంబసీ ఏదైతే ఉందో ఫినామ్ ఫెన్లో అది వెళ్ళి సంప్రదించిన వెంటనే వాళ్ళు కూడా స్పందించి డెఫినెట్లీ దే విల్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ఆల్ దీస్ హ్యూమన్ ట్రాఫికింగ్ విక్టిమ్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. సో ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏమంటే అక్కడ ఇప్పుడు కొత్తగా వేరే స్కామ్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తున్నారట. అండ్ వాళ్ళకు ఉన్న లార్జ్ ప్లాన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న చైనీస్ ఆపరేటర్స్ ఎవరైతే ఈ స్కామ్ కాంపౌండ్స్లో ఉన్నారో వాళ్ళు చేయబోతున్న స్కామ్స్ అన్ని కూడా వీళ్ళు తెలుసుకున్నారు. మన దగ్గర ఇప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయి వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు చివరికి డబ్బు అంతా కూడా బిట్ కాయిన్స్లో కన్వర్ట్ అయిపోయి అది చైనీస్ చేతిలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో కూడా పీపీటీ పెడతారా ప్రజెంటేషన్, మా ఇన్వెస్టిగేషన్లో ఇది కూడా వచ్చింది. సో మీకు కొన్ని స్లైడ్స్ ఇప్పుడు చూపిస్తాను, తర్వాత మా ఇన్స్పెక్టర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చివరికి ఇక్కడ ఏదైతే డిఫరెంట్ అకౌంట్స్ ఏదైతే ఉందో ఆ అకౌంట్స్లో అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసి మ్యూల్ అకౌంట్స్ అంటారు కదా, మ్యూల్ అకౌంట్స్, one account to the other account, the money is transferred after cheating through FedEx scam or stock exchange scam. ఇట్లాంటి డిఫరెంట్ స్కామ్స్ ద్వారా చీట్ చేసేసి సెక్స్టార్షన్, తర్వాత ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్స్, ఇట్లాంటి పనులు చేసిన తర్వాత ఏదైతే డబ్బు వస్తుందో అది వన్ అకౌంట్ టు ది అదర్ అకౌంట్ ఈ విధంగా అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేసేసి చివరికి ఇట్ ఈస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇన్ టు బిట్ కాయిన్స్. ఆ బిట్ కాయిన్స్ కన్వర్ట్ చేసిన తర్వాత ఫైనలీ ఇట్ ఈస్ ల్యాండింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద చైనీస్. సో ఈ వివరాలన్నీ కూడా మాకు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో వచ్చిన డీటెయిల్స్ ద్వారా కూడా మేము ఫైనాన్షియల్ ట్రాకింగ్, ఫైనాన్షియల్ ఏది మనీ ట్రాన్స్ఫర్ ఇదంతా కూడా చూసిన దాంట్లో ఈ వివరాలన్నీ కూడా అక్కడ ఉన్న ఐపీ అడ్రసెస్ అన్ని కూడా ట్రేస్ చేసినాము. ఏ ఐపీ నుంచి అక్కడ నుంచి కాల్స్ అన్ని వస్తుంది, వాట్సాప్ కాల్స్లో ఐపీ ట్రేస్ అన్ని చేయవచ్చు కదా. ఆ విధంగా చేసిన తర్వాత ఏం తెలియదంటే ఇదంతా కూడా కంబోడియా తర్వాత మ్యాన్మార్ బార్డర్ అక్కడ నుంచి ఇదంతా వస్తుంది. ఆ ఐపీ ట్రేస్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ రూపంలో తెలిసింది. సో ఫైనాన్షియల్ ట్రైల్ కూడా అదే విధంగా ఇప్పుడు మీరు ఈ స్లైడ్ చూస్తే ఇప్పుడు 158 అన్నాం కదా, టోటల్ నెంబర్ ఆఫ్ విక్టిమ్స్ మనం స్టార్టింగ్లో ఐడెంటిఫై చేసింది 158. తర్వాత ఇప్పుడు దాకా అరైవ్ అయిన విక్టిమ్స్ 168 అండి. ఇంకా రావాల్సింది ఇంకా 90 మంది ఇంకా ఉన్నారండి. ఓకే, నెక్స్ట్ వీళ్ళందరూ ఏజెంట్స్. నేను ఇప్పుడు చెప్పినాను కదా 11 మంది ఏజెంట్స్ మన దగ్గర నుంచే, మన వైజాగ్ సిటీ నుంచి, అండ్ 21 ఏజెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా అండి. మిగతా స్టేట్స్ అన్ని కలిపితే 21 ఏజెంట్స్ అదే. నెక్స్ట్ మేము లుక్అవుట్ సర్క్యులర్ పంపించినామండి. ఎల్ఓసి అంటే లుక్అవుట్ సర్క్యులర్ అంటే వీళ్ళు ఎక్కడైనా మన ఇండియాలో ఎంట్రీ పోర్ట్లో వస్తే అక్కడ తెలిసిపోతుంది, అక్కడ రెడ్ అలర్ట్ వచ్చేస్తుంది. వీళ్ళ పేరు మీద మేము లుక్అవుట్ సర్క్యులర్ పంపించినాము. ఓకే, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ద్వారా. సో అక్కడ మీరు పాస్పోర్ట్ తీసుకొని బయట రాష్ట్రాల నుంచి మన ఇండియాలో ఎక్కడైనా ఎంటర్ అవుతే వెంటనే రెడ్ అలర్ట్ ద్వారా మాకు ఇంటిమేషన్ వచ్చేస్తుంది, ఫలానా వాంటెడ్ మనిషి మన క్రైమ్లో ఇక్కడ భారతదేశంలో ఎక్కడైనా నేరస్తుడు ఎవరన్నా ఉంటే వాడి అక్కడ రెడ్ అలర్ట్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా వీళ్ళందరి మీద కూడా లుక్అవుట్ సర్క్యులర్ ప్రిపేర్ చేసి పంపడం జరిగింది. ఆరుగురు మీద లిస్ట్ ఆఫ్ పర్సన్స్ హూ హ్యావ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ దేర్ వాళ్ళ లిస్ట్ అండి ఇది. నెక్స్ట్ ఎస్, ఇది మేము ఇప్పుడు పంపించిందండి లిస్ట్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ విల్లింగ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. ఇది ఎంబసీకి మా జాయింట్ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఇన్వెస్టిగేట్ చేసి వాట్సాప్లో మెసేజ్ అంతా వచ్చింది కదా అదంతా వెరిఫై చేసి 25 మంది కోసం ఇప్పుడు మళ్ళీ ఎంబసీతో కరస్పాండెన్స్ జరుగుతుంది. వీళ్ళందరూ కూడా విల్లింగ్గా ఉన్నారు. అక్కడ కొన్ని ఇబ్బందుల వల్ల ఇప్పుడు చెప్పినాను కదా వాళ్ళకు ఈ వివరాలు తెలియదు, ఎమర్జెన్సీ పాస్పోర్ట్ తీసుకొని రావచ్చు అని చెప్పి తెలియదు. ఎందుకంటే పాస్పోర్ట్ అక్కడ జప్త్ చేసుకున్నారు, దే హ్యావ్ సీజ్డ్ ద పాస్పోర్ట్. దీంట్లో మొత్తం కేరళ, తమిళనాడు అన్నిటి నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ దీస్ ఆర్ ద న్యూ ఏజెంట్స్ ఐడెంటిఫైడ్ ఆల్ ఓవర్ ఇండియా. 21 ఏజెంట్స్ చెప్పినాను కదా, 21 ఏజెంట్స్. ఆ ఏజెంట్స్ పేరు అండి, దే ఆర్ ఆల్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్, తెలంగాణ, కేరళ అండ్ మన దగ్గర కూడా ఉన్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసినాము. ఢిల్లీలో కూడా వన్ ఇంపార్టెంట్ ఏజెంట్ ఇస్ దేర్ ఢిల్లీలో. సో ఇదంతా కూడా రాబోయే రోజుల్లో ఢిల్లీ పోలీస్తో షేర్ చేసుకుని వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ ఆన్ ఆల్ దీస్ ఇల్లీగల్ ఏజెంట్స్ అండి. నెక్స్ట్ సిమ్ కార్డ్ సప్లయర్స్ అని చెప్పినాను కదా, సిమ్ కార్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
సో ఇక్కడ పెద్ద ఇది ఇంకొక స్కామ్ ఉంది. ఈ సిమ్ కార్డ్స్ అన్ని కూడా ఉంటేనే వాళ్ళు అక్కడ నుంచి కాల్ చేసి చేయవచ్చు. ఎందుకంటే ఫారెన్ కాల్ వస్తే, ఫారెన్ నెంబర్తో కాల్ వస్తే మన వాళ్ళు ఎవరు నమ్మరు, ఎత్తరు కూడా. సో అందుకే వీళ్ళు ఏం చేసుకున్నారు, మన దగ్గర నుంచి దొంగ సిమ్లు అన్నీ సంపాదించుకొని వాడి పేరు మీద వీడి పేరు మీద ఆధార్ కార్డ్ అన్నీ ఇచ్చేసి ఆ విధంగా సిమ్లు తీసుకువెళ్ళేసి అక్కడ మన వాళ్ళే సప్లై చేస్తున్నారు. అక్కడ దానికి ఏదో ఎంత డాలర్స్ ఇస్తారు, 10,000 to 15,000 సిమ్. అక్కడ మనం ఒక సిమ్ అక్కడ ఇస్తే అక్కడ 10,000 రూపీస్కి 10,000 రూపీస్ మనవాడికి ఇస్తారు. సో ఆ విధంగా సిమ్ కార్డ్ సప్లయర్స్ని కూడా ఐడెంటిఫై చేసినాము. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు వీళ్ళందరి మీద కూడా లుక్అవుట్ సర్కులర్, తర్వాత వీళ్ళందరి మీద కూడా చట్టరీత్యా విల్ బి టేకింగ్ యాక్షన్. నెక్స్ట్ ఓకే, ఇదంతా కూడా మా ఇన్స్పెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. jeevansathi.com లో రీసెంట్ కేసు అండి. ఇప్పుడు మన దగ్గర వైజాగ్లో చాలా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయండి, హనీ ట్రాప్ అండ్ సెక్స్ట్రాక్షన్ కేసెస్లో. అందులో ముఖ్యంగా రీసెంట్గా లాస్ట్ 1 month మాకు 2 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఒక కేసులో ఒక ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆయనకి జీవన్సాథిలో అప్లై చేసుకున్నాడు. అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది, జీవన్సాథి ఒక marriage.comలో పరిచయం అయిన తర్వాత అమ్మాయి నేను నా నేటివ్ వైజాగే, నేను ప్రస్తుతం దుబాయ్లో ఉంటానని చెప్పి అతనితో బాగా ఫ్రెండ్ అయ్యి బాగా క్లోజ్ అయ్యి అతను పెళ్లి చేసుకుంటాను నమ్మించి చెప్పింది. ఇతను కూడా బాగా నమ్మేశాడు. నమ్మేసిన తర్వాత వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ ఇంతవరకు ఇప్పుడు అమ్మాయికి వీడియో కాల్ చేయలేదు, అమ్మాయి అవకాశం ఇవ్వలేదు, ఓన్లీ వాయిస్ కాల్ చాట్. సబ్సిక్వెంట్గా అమ్మాయి చెప్పిందంటే నేను క్రిప్టో కరెన్సీలో పనిచేస్తాను, ఎక్స్చేంజ్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్తే ఇతను నమ్మేశాడు. నమ్మేసిన తర్వాత అమ్మాయి ప్రొఫైల్ చూసుకోకుండా, అమ్మాయి ఫేస్ చూడకుండా అమ్మాయి మాటలు నమ్మి సుమారు 46 lakhs పెట్టారు క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లు. క్రిప్టో కరెన్సీ అంటే అది నిజంగా ఎక్స్చేంజ్లో పెట్టరు, ఒక వర్చువల్గా ఒక వ్యాలెట్ క్రియేట్ చేసి అందులో ఇండియన్స్ అకౌంట్స్లో అమౌంట్ వేయించి అక్కడి నుంచి దాన్ని ఎంతైతే అమౌంట్ యాడ్ అవుతుందో అంత అమౌంట్ అనేది ఈ వ్యాలెట్లో ట్యాగ్ చేసి అమ్మాయిని చీట్ చేస్తారు, అబ్బాయిని చీట్ చేస్తారు. ఆ విధంగా ఈ అమ్మాయి పెట్టిన ప్రొఫైల్ ఇది. సో ఈ అమ్మాయి పుట్టింది ఐఎమ్ నేటివ్ ఆఫ్ వైజాగ్ చెప్పి చూసారా, అది చదవండి, అది చదివితే తెలిసేది అక్కడ ఏమి. క్యాన్ యూ సెండ్ మీ అనదర్ అకౌంట్ నంబర్ సార్, ఆర్ దేర్ ఎనీ క్వశ్చన్స్ హియర్, అనేబుల్ టు ట్రాన్స్ఫర్ క్విక్ క్యాన్ యూ సెండ్ న్యూ వన్. ఓకే, సో సో వన్ ఈజ్ దీస్ 4 people have come అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అని చెప్తాను. అండ్ దెన్ ఉన్నారు వాళ్ళ మీద లుక్అవుట్ సర్కిల్ ఫామ్ రెడీ అయిపోయింది. పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్లో వేరే 11 మంది అరెస్ట్ చేశాం సార్. మోర్ దెన్ 150 ఇండియన్స్ మన వైజాగ్ చుట్టూ. Vizag CP sir ki and Vizag Police Department అందరికి thank you so much because they are helped me a lot of so much because CP sir కు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్. నాకు అది నా ఒక్కరి తరఫునే కాదు, కంబోడియాలో ఉన్న ఇండియన్స్ అందరి తరఫు నుంచి నేను చెప్తున్నది ఏంటంటే మన సిపి సార్కి, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఎందుకంటే నేను సంవత్సరం నుంచి కంబోడియాలో ఉన్నాను, అక్కడి నుంచి రావడానికి కుదరలేదు. ఎందుకంటే చాలా ఇబ్బందులు, రావడానికి వేరే ఆప్షన్ లేదు. 2 ఆప్షన్, ఒకటి $4,000 పే చేయాలి, లేదంటే అక్కడ మనం పని చేయాలి. 2 ఆప్షన్ నుంచి 3 ఆప్షన్ లేదు. పోలీసులకు ఫోన్ చేద్దామన్నా, ఎంబీసీకి ఫోన్ చేద్దామన్నా అది చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఇంతకుముందు మనం కళ్ళారా చూసాను, ఎవరైనా ఎంబీసీకి ఫోన్ చేసినా, పోలీస్ ఫోన్ చేసినా 2 నెలలు 3 నెలలు చైనీస్ పోలీసులకి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి అక్కడ మనల్ని ఆపేవారు, మొత్తం స్టే చేసేవారు. ఆ 2 నెలలు 3 నెలలు కూడా ఫుడ్ లేకుండా, అకామిడేషన్ లేకుండా, టాయిలెట్స్ లేకుండా, ఫుడ్ కూడా ఒకటే పూట, అది కూడా మనం ఓన్ డబ్బులతో కొనుక్కోవాలి. మనం ఓన్ డబ్బులతో కొనుక్కొని 3 times మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు వేరే ఆప్షన్ ఉండదు. మనం చేయాల్సింది ఒకటే పని, అక్కడ కాంట్రాక్ట్ మీద సైన్ చేయడమే. కాంట్రాక్ట్ మీద సైన్ చేయలేదు అంటే మనం $4,000 పే చేయాలి. మన దగ్గర డబ్బు లేక ఆ కంట్రీకి వెళ్తాం, ఆ కంట్రీకి వెళ్ళాక మళ్ళీ $4,000 పే చేయమంటే మనం చేయలేం కదా. అందుకు దానికోసం అక్కడ వర్క్ చేయడానికి అగ్రీ అవుతాం. అగ్రీ అయిన తర్వాత వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తారు. ఫస్ట్ సిస్టమ్ ఎలా వాడాలో నేర్పిస్తారు 1 week. తర్వాత వాళ్ళు ఇచ్చిన సిమ్ కార్డ్స్ యూజ్ చేసి మన టెలిగ్రామ్ క్రియేట్ చేయాలి, ఫేస్బుక్ క్రియేట్ చేయాలి. ఆ ఫేస్బుక్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఎవరైతే పూర్ పీపుల్స్, యావరేజ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళని మనం టచ్ చేయకూడదు.
ఓన్లీ రిచ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే టచ్ చేయాలి. ఓన్లీ రిచ్ కిడ్స్ ఎవరైతే ఫేస్బుక్ ప్రొఫైల్లో గోల్డ్ జ్యువెలరీస్ అది వేసుకొని లేదంటే కార్ వెనకట్లు మెన్షన్ ఫోటో పెట్టి లేదంటే పెద్ద రిచ్ కిడ్స్ లో ప్రొఫైల్ ఎవరైతే ఉందో వాళ్ళని మాత్రమే యాడ్ చేయాలి. రిటైర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మన ఇండియా మొత్తం ఇప్పుడు ఫోకస్ చేస్తున్నది, చైనీస్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నది అంతా ఎవరైతే ఇండియన్ గవర్నమెంట్ సర్వీస్ లో రిటైర్ అయ్యి ఉన్నారో వాళ్ళని మనం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర రిటైర్ అయినప్పుడు వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది, దాంతో పాటు వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ కి చెందినట్లు నార్మల్ పర్సన్స్ ఏం కాదు. పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ డిపార్ట్మెంట్, నావీ డిపార్ట్మెంట్, ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ పర్సన్స్ ఓన్లీ. బికాస్ ఆఫ్ దే ఆర్ ఆల్ ఓవర్ కంబోడియా మొత్తం దాదాపు 1,00,000 మంది పైగానే ఉంటారు. నాట్ ఓన్లీ 5,000 మంది కాదు, 10,000 మంది కాదు, 1,00,000 మందికి ఒకటే చెప్తున్నాను. 1,00,000 అంటున్నాను కానీ ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారు. బ్రదర్స్ అందరికీ ఒకటే చెప్తున్నాను, వచ్చేయండి, వచ్చేసి ఇక్కడ మనం ఏదైనా పని చేసుకోవచ్చు. అక్కడ ఉండి మనం కష్టపడి వాళ్ళు చేస్తున్న టార్చర్కో లేదంటే మనకు అవకాశం లేకో డబ్బు సంపాదించుకోవడానికి అక్కడ ఒకటే కంట్రీ కాదు, ఇంటి దగ్గర కూడా డబ్బు సంపాదించుకోవచ్చు, ఏదో పని చేసుకున్నాం. మన ఇండియన్ గవర్నమెంట్ కి కూడా నేను రిక్వెస్ట్ చేసి ఒకటే, ఇక్కడ అక్కడికి కంపెనీ ఇట్లా పనిచేస్తున్నదానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ మనకి డబ్బులు జాబులు లేవు కాబట్టి ఇండియాలోనే నాకు జాబ్ అంటే నేను కంపెనీ వెళ్ళను కదా, ఇక్కడే ఉంటాను కదా. అలాగే నాలాగే అక్కడ ఉన్న 1,00,000 మందికి ప్రాబ్లం అదే, ఇక్కడ వాళ్ళకి జాబులు లేవు. కనీసం ఇక్కడ మీరు జాబులు ప్రొవైడ్ చేయండి. మన వాళ్ళు కంపెనీలో వెళ్ళి చాలా స్కామ్లు చేస్తున్నారు, చాలా డబ్బు డూ చేస్తున్నారు అని చెప్తున్నారు కదా. అంత టాలెంట్ ఉన్నారు మన ఇండియా వాళ్ళు ఇండియానే యూజ్ చేసుకోవచ్చు కదా. ఇండియన్ పీపుల్స్ తీసుకెళ్లి బయట యూఎస్ కంట్రీస్ కి పోయిన టర్కీ అన్నిటికీ యూజ్ చేసుకుని స్కామ్ చేస్తున్నారు. ఆ బుర్రతో ఇక్కడ యూజ్ చేసుకుని ఉంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఇండియా చాలా డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు అందరికి ఒక డౌట్ రావాలి, ఇట్లా చాటింగ్ తోనే డబ్బులు ఎలా వేస్తున్నారు వాళ్ళు అనేసి. మెయిన్ ఏంటంటే ఒక 50 years అతను ఎక్కువ ఇంట్రెస్ట్, తక్కువ ఏజ్ అమ్మాయికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అలా తొందరగా కనెక్ట్ అయ్యి బాండింగ్ అవుతుంది, చాటింగ్ ఎక్కువ చేస్తారు. వాడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనం ఇచ్చేస్తామన్నమాట. సో అలా ట్రస్ట్ బాండ్ అయ్యి ఎంతైనా వేసేస్తారు. ఇక్కడ వీడియో కాల్ చేసేటప్పటికి కానీ ఫేక్ క్యారెక్టర్ నాది, కానీ నాది వీడియో కాల్లో చూడగలుగుతాను. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, నా ఫేస్ మీద నేను వీడియో కాల్ మాట్లాడుతున్నా క్యారెక్టర్ ఫేస్ వచ్చేస్తుంది. అక్కడ మోసపోతున్నారు మన ఇండియా వాళ్ళు. మెయిన్గా రిచ్ పీపుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఈవెన్ ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, ఎంపీ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే. కానీ అందరూ జాగ్రత్తగా ఉండండి. నేనైతే ఎవరిని చేయలేదు, నేనే లాస్ అయ్యాను 4 lakhs. నా మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే సార్ వాళ్ళని ఆ గాజుల సుధాకర్ని పట్టుకొని కొంచెం నాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఇట్స్ మై రిక్వెస్ట్. అదే సార్, థ్యాంక్ యూ. సార్ మెయిన్ టార్గెట్ ఆ కంబోడియాకి మెయిన్ టార్గెట్ మన ఇండియాని. ఎందుకంటే ఆ బ్రో చెప్పినట్టు ఇండియాలో ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ చేయాలనేది వాళ్ళ కాన్సెప్ట్, చైనీస్ వాళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.